హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హన్స్కర్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కొత్తగా ఉంది అనుకుంటున్నారా? చెప్తానండి. నేను వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. ఊరిని అండ్ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లుని చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, మన హోమ్ టూర్ చూసేద్దాం రండి. చలో లెట్స్ గో టు ద వీడియో. ఇది వచ్చేసి లివింగ్ హాల్ అనమాట. ఇంట్లోకి రాగానే దేవుళ్ళు ఉంటారనమాట. ఫస్ట్ ఈ ఇల్లు మొత్తం బ్లూ కలర్తోనే ఉంటుంది, బాగుంటుంది. నేనైతే టెర్రస్ పైకి అయితే పోవడం లేదు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. చూపిస్తాను నీట్గా. ఇలా ముందు కంటే మనం టెర్రస్ పైకి వెళ్ళిపోవచ్చు. క్లోజ్ చేసేసారు, స్టెప్స్ మొత్తం పెయింట్ చేసేసారు. బాగుంది కదా, అండ్ ఇప్పుడు మనం దిగి మనం ఇంకా వేరే వంటి చేస్తున్నాము. ఇలా అయితే ఉంటుంది. అండ్ ఈ విండో దగ్గర దీపాలు పెట్టింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు హాల్లోకి వచ్చేసామన్నమాట. చూడండి హాల్ ఎలా ఉందో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాదు, ఇది రామా గ్రీన్ కలర్. జూమ్ చేశాను కాబట్టి అనిపించింది మీకు. ఫస్ట్ సాయిబాబా, నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ లాంటిది అండ్ క్యాలెండర్ ఇలా పెట్టుకుంది మా నాన్నమ్మ. అండ్ హ్యాంగింగ్స్. అండ్ ఇది వచ్చేసి షోకేస్ అనమాట. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. రాధాకృష్ణుడు అండ్ ఫ్లవర్ వాజెస్, చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి. ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసింది మా నాన్నమ్మ. లాఫింగ్ బుద్ధ అండ్ శివ పార్వతి, ఇంకా హార్స్, ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంది షోకేస్లో. అండ్ టీవీ, దాని పక్కన ఒక చిన్న టేబుల్ ఉంది కదా. దానిపైన ఒక ఫ్లవర్ వాజ్ పెట్టారు. అండ్ కింద ఒక చిన్న పప్పీ టాయ్ పెట్టారనమాట, సాఫ్ట్ టాయ్. ఈ టీవీ కింద ఒక టేబుల్ ఉంది కదా, దీంట్లో కింద కొన్ని థింగ్స్ పెట్టుకున్నారు. అండ్ ఇంకా ఫ్లవర్ వాజ్. అండ్ దాని కింద చిన్న పప్పి అనమాట. మేము చిన్నప్పుడు దీంతో ఆడుకునేది వాళ్ళం. బాగుంటుంది క్యూట్గా. అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు వరకు కూడా ఉందన్నమాట ఈ టాయ్. చూడండి ఎంత క్యూట్గా ఉందో.
దీని పేరు పింకీ అనమాట. ఎస్, బాగుంది కదా పేరు. అండ్ ఇది వచ్చేసి ఒక టేబుల్ అనమాట, గ్లాస్ టేబుల్. అండ్ దీనిపైన ఒక ఫ్లవర్ వాజ్ పెట్టారు. అండ్ ఇలా ఉంటుంది అనమాట టేబుల్ మొత్తం, డాల్ఫిన్స్ లాగా అలా డిజైన్ చేశారు. ఎస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇది ఒక చైర్ అనమాట. అండ్ ఇలా ఫొటోస్ మొత్తం వాల్కి పెట్టేశారు, దేవుడి ఫొటోస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అలా పెట్టారనమాట. ఇలా అయితే అన్ని వాల్ పైన పెట్టేశారు. ఎస్, ఈ డాల్ఫిన్ ఫోటో బాగుంది. అండ్ ఇలా సీతారాముల ఫోటో అండ్ లక్ష్మీదేవి ఫోటో అండ్ వెంకటేశ్వర స్వామి ఫోటో, సరస్వతి దేవి ఫోటో అండ్ మా అక్క ఫోటో. ఎస్, ఇక్కడ వచ్చేసి కొన్ని ట్యాబ్లెట్స్ అండ్ మిర్రర్, పౌడర్, ఆయిల్, ఇలా కుంకం బొట్టు, కూమ్స్ అలాంటివన్నీ పెట్టేశారనమాట. ఎస్, ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంది. ఎస్, నాకు ఈ మిర్రర్ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది అనమాట. ఎస్, బాగుంది కదా. అండ్ ఇది ఒక్క స్పేస్లోనే మనకు మొత్తం హాల్కి సంబంధించిన లైటింగ్ మొత్తం వచ్చేసింది అనమాట. ఎస్, వెంటిలేషన్ బాగుంది అనమాట. అండ్ అండ్ ఈ చైర్ పైననే ఏసీ ఉందన్నమాట. ఏసీ కింద ఒక వాచ్ ఉంది. అండ్ దాని పక్కన మా తాత ఫోటో. అండ్ ఇలా అయితే వాల్కి మొత్తం హ్యాంగ్ చేసేసారు అనమాట. అండ్ ఇక్కడ ఒక విండో అండ్ బెడ్. ఎస్, అండ్ ఒక టేబుల్. ఎస్, ఇలా అయితే పెట్టారనమాట మొత్తం. అండ్ ఇది వచ్చేసి సోఫా అనమాట. ఎస్, చూసారు కదా, ఇలా అయితే హాల్ మొత్తం ఉంది. అండ్ మా పిన్ని అండ్ మా అత్త అండ్ మా మమ్మీ ఇలా ఫోటో దిగుతున్నారు. అండ్ మా అత్త. అండ్ ఒకసారి హాల్ మొత్తం ఒకసారి లుక్ వేసేసేయండి. ఎస్, నేనైతే ఇప్పుడు వేడి వేడి బాదం పాలు తాగుతున్నాను. ఎస్, ఇలా బెడ్ పక్కనే అండ్ ఇలా లోపలికి రావడానికి డోర్ ఉంటుందన్నమాట బయట నుంచి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఎస్, లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఎస్, ఇలా అయితే ఉంటుంది అనమాట. ఎస్, పక్కనే ఇంకా మేమందరం వచ్చాము కాబట్టి లగేజ్ ఉంటుంది. అండ్ ఇలా ఒక లైట్ అండ్ ఫ్యాన్ అండ్ పక్కనే ఒక బీరువా ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా పిల్లోస్, బ్లాంకెట్స్ అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక బీరువా అండ్ పక్కన టవల్స్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక బీరువా అనమాట. ఎస్, చూపిస్తానండి. ఎస్, ఇదే అనమాట బ్లాక్ బీరువా. ఎస్, మా నాన్నమ్మ చీరలు అండ్ మా తాత బట్టలు పెట్టుకుంటారు అనమాట బీరువాలో. అండ్ ఇలా అయితే నేను బెడ్రూమ్ అంతా చూపించాను. ఎస్, మొత్తం లుక్ వేసేసండి. ఎస్, ఒకసారి మొత్తాన్ని ఇంకొకసారి చూసేసేయండి. ఎస్, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ పెట్టుకుంటారనమాట. ఎస్, ఫ్రిడ్జ్ లోపల అండ్ పైన అనమాట. ఎస్, ఇలా అయితే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ లోపల. అండ్ ఇది వచ్చి డైనింగ్ ఏరియా. అండ్ ఇంకా టేబుల్ పైన ఫ్రూట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఎస్, అండ్ మీకు ఒకటి చూపిస్తాను, ఇది నాకు చాలా ఇష్టం. ఎస్, ఇది వచ్చేసి మిర్రర్ అనమాట, స్ట్రైట్గా ఉంటుంది. ఎస్, బాగా మనం చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్. ఎస్, ఇప్పుడైతే డోర్ అయితే లాక్ అయిపోయింది, కానీ ఇది మాత్రం చాలా పొడవు ఉంటుంది అనమాట. ఎస్, ఇదనమాట ఇంకా హాల్ లేకపోవడానికి డోరు. అండ్ ఇది వచ్చేసి స్లాబ్ అనమాట. ఎస్, ఇలా అయితే ఉంటాయన్నమాట అన్నీ. దీనికి కూడా ఇలా ఉందన్నమాట ఒక లైటింగ్ వచ్చే స్పేస్. యాక్చువల్లీ విలేజెస్లో లైట్స్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి. మా మమ్మీ ఒకసారి మొత్తం ఇంకొకసారి చూసేసేయండి. ఎస్, ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాము.
ఎస్ ఇంకా డోర్ ఓపెన్ చేసేస్తున్నాను. ఎస్ ఇలా అయితే ఉందన్నమాట కిచెన్. అండ్ ఇప్పుడు లోపల పోయి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఎస్ ఇలా అయితే స్లాబ్ పైన డ్రమ్స్ అండ్ పెద్ద పెద్ద కడాయి అలాంటివన్నీ పెట్టుకుంది మా నాన్నమ్మ. అండ్ ఇంకొకటి ఒక కబోర్డ్లో ఇలా అన్నీ పెట్టుకుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్స్ షాప్ చేసుకోవడానికి జస్ట్ ఒక స్పేస్ అనమాట, ఇంకా వేరే సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి స్టవ్ అనమాట. అండ్ ఈ స్టవ్ పైన మనకు ఇలా ఒక ఉంటుంది అనమాట, మళ్ళీ లైటింగ్ కోసము. విలేజెస్లో లైటింగ్స్ అవసరమే లేదు, న్యాచురల్ లైటింగ్ వస్తుంది సన్లైట్ ద్వారా. ఎస్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇలా స్పైసెస్ అలాంటివన్నీ పెట్టుకోయింది మా నాన్నమ్మ. అండ్ మేము కూడా ఈరోజు మార్నింగ్ వచ్చామన్నమాట 10:30కి ఊరికి. చూసారు కదా, స్టవ్ పైన ఒకటి లైటింగ్ వస్తుంది అండ్ ఇంకోటి కిచెన్కి మొత్తం ఒకటి లైటింగ్ వచ్చేది ఉందన్నమాట. చిన్న మినీ ఫ్యాన్ అండ్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ అనమాట. ఈ స్పేస్ మొత్తం వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని పక్కనే దేవుని గది అనమాట. చిన్నగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా దేవుడికి పూజ చేసేది. అండ్ ఇదనమాట మెయిన్ది సరస్వతీదేవి ఫోటో. అండ్ దాని కింద మెయిన్ దేవుడు అనమాట వెంకటేశ్వర స్వామి. ఇలా నీట్గా డెకరేట్ చేసింది మా నాన్నమ్మ. ఇలా అయితే మా నాన్నమ్మ నీట్గా పెట్టుకుంది. ఒకసారి మొత్తం లుక్ వేసేసేయండి. ఒకసారి మొత్తం కిచెన్ మొత్తం ఒక లుక్ వేసేసేయండి, ఓకేనా. ఇలా కిచెన్లో నుంచి రాగానే ఇది ఒక పెద్ద స్పేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ముందు ఎద్దులు కట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఏం లేవు. ఇక్కడ కూడా లైటింగ్ అయితే ఏం లేదు. అదొక్క స్పేస్ నుంచి మొత్తం లైటింగ్ మొత్తం వస్తుంది అనమాట. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ లాంటిది అనమాట. ఇప్పుడైతే డోర్ అయితే లాక్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. నెక్స్ట్ దాని పక్కనది కూడా వాష్రూమ్ అనమాట, చూపిస్తానండి. అది కూడా వాష్రూమే. అండ్ వాషింగ్ మిషన్. అక్కడ కూడా చూసారు కదా వెంటిలేషన్ది పెట్టారు, బాగుంటుంది లైటింగ్ వస్తుందని. ఇదే అనమాట ఇక్కడ ఎద్దులకి నీళ్ళ తొట్టి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏమన్నా మనకు అవసరం లేని వస్తువులు ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ ఉండేవన్నమాట ఎద్దులు. మేత వేసి అలా చూసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఏం లేవు. ఇది ఒక పెద్ద డోరు, ఇది కూడా ఓపెన్ కావడం లేదు, లాక్ చేసేసారు పైన. నేను బయట నుంచి చూపిస్తాను, ఇది ఇంకా పెద్దగా కనబడుతుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో డోరు. ఇది కూడా వైట్ వాల్ అనమాట, సున్నంతో వేసినారు. ఇంకా విలేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సున్నం వాల్సే ఉంటాయి. ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట. అండ్ చూసేసేయండి మొత్తం, ఒకసారి లుక్ వేసేసేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను, సీతాఫలం అనమాట. ఎంత పెద్దగా ఉందైతే, చాలా పెద్దగా ఉంది. చూసేసేయండి, నా చెయ్యి మొత్తం సీతాఫలే ఉంది, ఎంత పెద్దగా ఉంది అసలుకి. నేను ఐ థింక్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఎంత పెద్దగా చూస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్టయితే కామెంట్ చేయండి. అప్పుడైతే అక్కడ లోపల అన్ని చెట్లు లేవు, ఇప్పుడు అంటే అక్కడ ఏం లేవు కాబట్టి పెద్దగా వచ్చేసాయి. అండ్ చాలా గ్రీనరీగా ఉంటుంది సరౌండింగ్స్ మాత్రం. మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో, అంటే ఈ ఊర్లో ఉండే ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం. ఆ రోజులు వేరు. ఇదే అనమాట మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. సైడ్ నుంచి ఈ సింక్ లోపల వెళ్ళిపోదాము.
ఇలా గేట్ ఓపెన్ కాకుండా థ్రెడ్ వేసింటారు అనమాట పెద్దది. ఇక కనబడుతున్నాయి కదా, ఇక్కడే అనమాట ముందు ఎద్దులు ఉండేవి. అండ్ నేను కూడా ఎప్పుడైనా చిన్న దూడ పుట్టినప్పుడు ఆడుకునేదాన్ని అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఊరికి. చాలా ఎండ ఉంది ఇక్కడ కూడా. మార్నింగే ఎక్కువ లేదు కానీ ఎండ ఒక 11 o'clock అట్లా ఫుల్ వచ్చేసింది అనమాట. అక్కడ చిన్న గ్రీన్ కలర్ గేట్ కనబడుతుంది కదా, అక్కడైతే ఫ్లవర్స్ కాస్తాయి. అండ్ ఇంకా గోరింటాకు చెట్టు, టెంకాయ చెట్లు అన్నీ బాగుండేవి అనమాట. మనం సాయంత్రం అలా వెళ్ళాము లోపలికి. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి వెనకలే ఉందన్నమాట. మా నాన్నమ్మ ఎప్పుడైనా దేవుడికి పువ్వులు కావాలన్నప్పుడు తెచ్చుకొని పెట్టేస్తుంది అనమాట. పూలు మాత్రం సూపర్గా ఉంటాయి. నాకైతే అక్కడ మందారం పువ్వు చాలా బాగా నచ్చుతుంది. పింక్ కలర్లో సూపర్గా ఉంటుంది అనమాట. పెద్ద మందారం లావుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా కొత్త ఇల్లు పడింది అనమాట రీసెంట్గానే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నీళ్ళ తొట్టి అనమాట. చూపిస్తానండి. ఇదే అనమాట. ముందు వాటర్ ఫ్రెష్గా ఉండేవి, ఎందుకంటే ఈ వాటరే ఎద్దులకి వేస్తాం కదా. ఇప్పుడు ఏవి లేవు కాబట్టి పెద్దగా క్లీన్గా ఏం లేవు. ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా చూపించాలి కదా వేరేవి కూడా. ఇంకా లివింగ్ హాల్లో నుంచి ఇలా బయటికి పోతేనే మనకు కాంపౌండ్ ఉంటుందన్నమాట పెద్దది. ఇలా అయితే ఉంటుంది, ఒక 3 స్టెప్స్. అండ్ ఇంకా పక్కనంతా చెట్లు చూపిస్తానండి, చాలా అయితే ఉంటాయి. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో సైడ్స్కి. ఇలా అయితే ఫ్రంట్ డోర్ అయితే ఇలా ఉంటుంది అనమాట మొత్తం. అండ్ దీని పక్కనే చెట్టు అనమాట. దీనికైతే ఫ్లవర్స్ బాగా కాస్తాయి. చాలా ఉన్నాయన్నమాట, చూపిస్తానండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో పొద్దున్నే. అక్కడ 3 ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఇవి ఎక్కువ కాస్తాయి అనమాట, చిన్న చిన్న మొగ్గల నుంచి అట్లా బాగా కాస్తాయి పెద్ద పెద్దగా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ తొందరగా ఏ చెట్టులో అయినా పెరుగుతుంది అనమాట చెట్టు. అంటే ఫాస్ట్గా గురుతుంది. అండ్ తులసి చెట్టు, తులసమ్మ. ఇంకా ఈ చెట్టు అయితే నాకు తెలీదు, సంథింగ్ ఏదో ఉంది పేరు, నాకైతే తెలీదు. అండ్ దీని పక్కన చిన్న వాటర్ది తొట్టి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ లీఫ్ అయితే చాలా బాగుంది. ఈ ప్లాంట్ నేమ్ ఏమో తెలియదు కానీ లీఫ్ మాత్రం చాలా బాగుంది, కొంచెం కొత్తగా ఉంది కదా. అండ్ ఇలా అయితే ఉంటుంది అనమాట లీవ్స్. అండ్ ఇది ఒక ప్లాంట్. ఇది కూడా పెద్ద లీవ్స్ ఉన్నాయి దీనికి కూడా. ఇది కూడా చాలా బాగుంది ప్లాంట్, షో ప్లాంట్ అనుకుంటా. ఇది పెద్దగా ఉంది అండ్ ఇలానే పైకి వెళ్తుంది అనమాట. అది చూడండి, చెట్టుని కరుచుకొని గట్ల పైకి పోతుంది పెద్ద పెద్దగా. అండ్ ఇవి వచ్చేసి బాదం చెట్టు. బాదం చాలా ఉంటాయన్నమాట, అంటే కాయలు. అండ్ ఇంకొక చెట్టు, అది ఏం చెట్టు తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది, సేమ్ క్రిస్మస్ ట్రీ లాగా ఉంది. నేను చూపిస్తాను వెనకాల వెళ్ళి. చూసారు కదా, అది ఆ చెట్టు అనమాట. క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది, కొంచెం హైట్గా అలా. దాని పక్క అదే అనమాట, అదేం చెట్టు తెలీదు. అండ్ దాని పక్కనేది బాదం చెట్టు కొంచెం చాలా పెద్దగా ఉంది. అండ్ పక్కన ఇంకా చిన్న చిన్న చెట్లు చూపిస్తానండి. ఇదేం చెట్టు కానీ చాలా బాగుంది. కొత్తగా ఉంది కదా చూడడానికి. అండ్ ఇది కూడా చిన్న ప్లాంట్ వచ్చింది చూడండి అక్కడ. అండ్ మీ అందరికి తెలుసు అలోవెరా. దీనికి మిల్లులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇది షో ప్లాంటే. దాని పక్కన ఇవే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అండ్ కోకోనట్ ట్రీ.
ఎస్, దీంట్లో పైన కూడా కోకోనట్స్ ఉన్నాయి. చూస్తాను, జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఎస్, చూడండి చిన్నగా ఉన్నాయన్నమాట కోకోనట్స్ అక్కడ. ఎస్, ఇటు సైడ్ అనమాట. ఎస్, 2 ఉన్నాయి. బాగా నేను చిన్నప్పటి నుంచి చెట్టు ఉందన్నమాట. ఈ కోకోనట్ ట్రీ మా డాడీ నాటింది అనమాట. ఇది చాలా పెద్దగా అయింది కదా. ఎస్, ఇలా అయితే బయట మొత్తం ట్రీస్ ఉన్నాయి. కోకోనట్ ట్రీ, బాదం ట్రీ ఇలాంటివన్నీ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఎస్, ఒకసారి మొత్తం లుక్ వేసేసేయండి ఎలా ఉందో. అండ్ ఇది ఒక కట్ట అనమాట. దీనిపైన అందరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను చూపించాను కదా లోపల పెద్ద వాకిలి ఉందని. ఎస్, ఇది బయట నుంచి ఇటు కనబడుతుంది అనమాట. అప్పుడప్పుడు తెరుస్తారు గేట్స్. ఎస్, ఇలా అయితే నేను ఆడుకుంటున్నాను. పిక్కబూ బాగుంది. కట్ట ఎక్కితే ఇలా అయితే ఉంటుందన్నమాట సైడ్కి మొత్తం. నాకైతే ఇది స్టేజ్లా అనిపిస్తుంది. ఏ చిన్నప్పుడు ఆడుకునేదాన్ని డ్యాన్స్ వేసుకుంటా. అండ్ ఇప్పుడు గేట్ బయట నేను చూపిస్తాను ఎలా ఉందో. చెప్పులు తీసుకునేది మర్చిపోయాను, మళ్ళీ వేసుకొని వెళ్తున్నాను. చలో వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ముగ్గు ఉందన్నమాట. అంటే ఎంటర్ అవ్వగానే ఇంట్లోకి ఒక ముగ్గు ఉంటుంది. పెయింట్తో వేశారు. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే లేదు, చాలా రోజులు అయింది కాబట్టి వేసి. ఇప్పుడైతే పోయింది. ఇక్కడ కట్ట అండ్ ఇంకొక రోల్. అండ్ ఇంకా ఇటు సైడ్కి ఒక కట్ట ఉందన్నమాట చిన్నది. ఎస్, చూసారు కదా నేను బాదం చెట్టుని చూపించాను కదా, దాని కాయలు అనమాట. ఎస్, ఎప్పుడు కింద పడిపోతుంటాయి. ఎస్, దీంట్లో బాదాంలు ఉంటాయంట. ఎస్, ఇంకా లోపల వెళ్ళిపోదాము. నేను చూపించాను కదా స్టేజ్ లాగా ఉంటుందని. ఎస్, చూపిస్తాను రండి. ఎస్, ఇలా ఎంటర్ అవ్వగానే పక్కనే ఉంటుందన్నమాట అది. ఎస్, నాకైతే ఆ గ్రీన్ కలర్ డోర్లు ఏమేమి ఉన్నాయో చూడాలనిపిస్తుంది. ఎస్, లోపల వెళ్ళి చూద్దాము. ఇది ప్రస్తుతానికి లాక్లో ఉంది కాబట్టి, పైన ఓపెన్గా ఉంది కాబట్టి కొంచెం చూసేస్తాను. అట్లా మీకు చూపిస్తాను కెమెరాతో. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం. ఇదంతా ఏమంటారు స్టోర్ రూమ్ లాంటిది. మనకు అవసరం లేనివన్నీ పెట్టుకోవడానికి ఇంతే అనమాట ఈ డోర్లో. అండ్ ఇక్కడ స్టేజ్ లాంటిది ఉంటుంది అనమాట. స్టేజ్ కాదు బట్ స్టేజ్ లాంటిది. ఇక్కడ ఇలా సరే కదా, పెద్ద స్పేషియస్గా ఉంటుంది స్టేజ్ లాగా. అండ్ ఇలా అండ్ కార్ ఇలా మళ్ళీ ఇలా వెళ్తే ఇలా ఉంటుంది పెద్దగా. చూసారు కదా మీరు, బాగుంది. ఎస్, నాకే లాగా బోర్ కొడుతుంది. ఎస్, ఊకే అలా పిలిచాను, వచ్చేసింది గేట్ దగ్గరికి వచ్చేసింది కుక్క. ఎస్, ఇంకా మనం ఊకే ఉంటామా, దాన్ని పిలిచేది, ఏదో తింగర పనులు చేసేది, కొరికించుకోవడం, రావడం అంతే కదా. ఎస్, చూడండి బాగా ఫ్రెండ్లీ కుక్క అనుకుంటా. ఎస్, బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. ఎస్, ఇలా అయితే ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం. ఎస్, మొత్తం ఒకసారి చూసేయండి బయట నుంచి. చూసారా ఎంత ఎండ ఉంది అసలు బయట. చూడండి ఇదే అనమాట మొత్తం హౌస్. మీ కట్ట పైన కూర్చున్నాం అనమాట. ఇప్పుడు చూపిస్తాను కట్టేరు. చూడండి ఈ కట్ట నైట్ టైం పనుకుంటే బాగుంటుంది. ఎస్, కింద పడితే ఇంకా బాగుంటుంది కదా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వెళ్దామా మమ్మీ? ఎస్, ఇలా అయితే మేము ముందుకు వెళ్ళాలన్నమాట. కొంచెం వాక్ చేస్తే అక్కడ గ్రీన్ గేట్ కనబడుతుంది కదా. ఎస్, ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము.
చూడండి చాలా గ్రీనరీగా ఉంది. అండ్ అక్కడ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట కొత్తవి. ఎస్ ఐ షో యూ. చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్. ఎస్ ఇప్పుడైతే లాక్లో ఉంది. మా నాన్నతో కీస్ ఇప్పించుకొని వస్తాను. ఓకేనా? ఎస్ చాలా గ్రీనరీగా ఉంది కదా ఇదంతా సైడ్స్కి. ఇప్పుడు కీస్ ఇప్పించుకొని వచ్చేసానమాట మా నాన్నతో. ఎస్ ఇంకా లోపల వెళ్తున్నాము. ఎస్ ఇదే అనమాట మా గార్డెన్. అండ్ ఇక్కడ మాత్రం ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఎస్ మేమైతే ఇప్పుడు గార్డెన్లోకి వచ్చేసాము. ఎస్ ఇదైతే చూడడానికి చాలా బాగుంది, లీవ్స్ కూడా. అండ్ దీని పక్కనే గోరెంటాకు చెట్టు. ఎస్ ఇంటికి పోయేటప్పుడు పిక్కొని పోతాను అనమాట మా ఊరికి. ఎస్ పెద్ద చెట్టే ఉంది. అండ్ ఇదే అనమాట మా ఇల్లు. అండ్ కనకాంబరం పూలు అనమాట ఇవి, చిన్న చిన్నవి బాగున్నాయి. అండ్ ఇవేమో తెలియదు నాకైతే. ఇది చెట్టు ఫ్రూట్స్ ఉంటే ఏమన్నా గెస్ చేయొచ్చు, దీనికి ఫ్రూట్స్ లేవు. ఎస్ ఇదేమో చెట్టు చూడండి ఇది. ఎస్ ఇలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఎస్ ఇంకా ఇవి మందారం పూలు, పింక్ మందారంవి, పింక్ మందారం. అండ్ దాని పక్కనే ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఏం పూలు, ఇవేవో దేవుళ్ళు పెట్టారు. ఇది కూడా ఇది చూడండి బాగుంది కదా పువ్వు. అండ్ ఇప్పుడు ఇవి చూద్దాం. ఎస్ ఇవన్నీ పిట్టి పిట్టి పూలు అనమాట. కనకాంబరాలు ఉన్నాయి. అండ్ ఇవి ఏం చెట్లు అర్థం కావడం ఫ్రెండ్స్. ఎస్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అంట. చూద్దాం ఎట్లా ఉందో. కరివేపాకు అంట ఇది. ఎస్ నిజంగా కరివేపాకు ఇది చూడండి. ఇంకా నేతగా ఉంది కరివేపాకు. ఎస్ ఇలా ఇవి చూడండి బాగున్నాయి కదా, ఇవి బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ ఏదో చెట్టు ఉంది పెద్దది. అండ్ ఇంకా ఇదేదో ఇంకా పెద్ద చెట్టు ఇంతలా ఉంది. హైట్ కూడా ఇంత చాలా హైట్ ఉంది. చూడండి చాలా హైట్ ఉంది. అండ్ ఒక టెంకాయ చెట్లు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇదొక టెంకాయ చెట్టు. అండ్ ఇదొక చిన్న టెంకాయ చెట్టు. ఇదొక ఇంకో చిన్న టెంకాయ చెట్టు. ఎస్ ఎస్ ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు అంట. మల్లెపూ చెట్టు. ఎస్ ఇలా మల్లెపూల చెట్లు, ఇంకా కనకాంబరాలు. ఎస్ ఆ పువ్వు అయితే చాలా బాగుంది కదా. ఎస్ ఇది పెద్ద చెట్టు. అండ్ ఇలా చిన్న చిన్న లిల్లీ పువ్వు చెట్లు అనమాట. ఎస్ ఇది చూడండి ఎట్లుందో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్నేక్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే విలేజ్ కాబట్టి. ఇవేమో చెట్లు తెలియదు కానీ ఎస్ మా మమ్మీని కనుక్కున్నాను. ఇది మునిగాకు చెట్టు అంట. ఎస్ ఇదేదో చెట్టు టెంకాయ చెట్టు లాగా ఉంది. మునిగాకు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఇది చూడ్డానికి కరివేపాకులోనే ఉంది. ఐ డోంట్ నో. ఎస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న చెట్లు. ఎస్ ఇప్పుడు నాకు ఫేవరెట్ అయిన పువ్వు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎస్ నాకైతే ఎప్పుడెప్పుడు పీకేయాలనిపిస్తుంది చెట్టు పువ్వులు చూస్తుంటే. ఎస్ ఈ పువ్వు అయితే సూపర్గా ఉంది. ఎస్ చూడ్డానికి ఎంత అందంగా ఉందో అసలుకి. ఎస్ ఇట్లానే చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. ఇడొక పువ్వు. అండ్ ఇటు చూడండి ఎంత పెద్ద పువ్వు. వావ్ చాలా బాగుంది. వావ్ ఇంకా లోపల చాలా ఉన్నాయన్నమాట. ఎస్ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక పువ్వు, పెద్ద పెద్ద పువ్వులు చాలా బాగున్నాయి. ఎస్ నాకైతే ఎప్పుడెప్పుడు తీసుకొని పోవాలనిపిస్తుంది. ఎస్ ఇంకా లేట్ ఎందుకు, తెంపేస్తాము. ఎస్ నాకైతే ఈ పువ్వు చాలా బాగా నచ్చింది, కాబట్టి నేను ఈ పువ్వుని
ఈరోజు తెంపేస్తున్నాను. ఇది కాదు, ఈ పువ్వు. ఎస్, తెంపేస్తాను ఇది. గగనం చూడండి ఎంత బాగుంది అసలుకి. చాలా బాగుంది. ఎస్, ఇంకా మనం చూస్తే ఆ ఊరికే ఉంటామా, ఇంకా రీల్ చేయడమే. ఎస్, ఒక ఫోటో దిగేసి నేను ఒక రీల్ చేసేస్తాను. ఎస్, చూసారు కదా, చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎస్, ఇప్పుడు ఫోటో దిగుదాం. బాగుంది కదా. ఎస్, పువ్వు అయితే తీసేసుకున్నాను. ఎస్, ఇప్పుడు ఈ పువ్వు తీసుకుపోయి తులసమ్మకు పెట్టేయాలి. వావ్, రీల్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవన్నమాట. ఎస్, కాబట్టి ఇంకా రీల్ చేయలేకపోయాను. లోడింగ్ అవుతుంది కాబట్టి ఇంకా నేను జస్ట్ ఒక వీడియో చేసుకొని వచ్చేసాను, వ్లాగే. ఎస్, ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట, శివుడి గుడికి. మా నాన్న వాళ్ళ ఊరిలో కొత్త గుడి అనమాట, వెళ్ళాలి. బాగుంది. చూసారు ఫ్రెండ్స్ ఎంత ఫాగ్ ఉందో. మార్నింగ్ ఈరోజు అనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, బాయ్.